హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం వన్ మోర్ స్టూడెంట్ గాట్ ద జాబ్. సో తను ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు అండ్ జాబ్ క్రాక్ చేయడానికి తను ఫాలో అయిన స్టెప్స్ ఏంటి సక్సెస్ అవ్వడానికి అండ్ ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు ఒకసారి మనం తనతోటి పర్సనల్గా డిస్కస్ చేద్దాం. అంటే జాబ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 3 to 4 months అవుతుంది. అండ్ ఈ డేస్లో తను ఏమేమి టాస్క్లు చేస్తున్నారు, మన కోర్స్ ఎలా హెల్ప్ఫుల్ అయింది అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది. తను ఆల్రెడీ కార్పొరేట్ కల్చర్లో ఇంతకుముందు వర్క్ చేస్తున్నారు, బట్ టెక్నికల్‌గా అంత స్ట్రాంగ్ కాదు. సో, మన కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఎలా హెల్ప్‌ఫుల్ అవుతుందో లెట్ అస్ సీ. విల్ డిస్కస్ విత్ హిమ్. So hi everyone. Yeah, so Subhani is with us now. So Hi let me just Ashok. yeah, hi Subhani. So let me just show the Subhani details. Subhani just joined with us in the October 1st. Okay, and he completed almost 23 assignments, but somehow we have given almost 50 plus. He completed only half. He did not submit it. I think he completed, but he did not submit it with us. That's fine. So let's discuss with Subhani and what are the challenges he faced. జాబ్ తెచ్చుకోవడానికి తను ఏమేమి ఛాలెంజ్ ఫేస్ చేశాడు అండ్ తన నుంచి మనం సజెషన్స్ తీసుకుందాం సక్సెస్ అవ్వాలంటే. హీ ఆల్రెడీ గాట్ జాబ్ రైట్, సో హీ మైట్ హ్యావ్ ఫేస్ సమ్ ఛాలెంజెస్. సో అది మనం ఓవర్కమ్ చేయొచ్చు బై ఫాలోయింగ్ ద టిప్స్ వాట్ హీ ఫాలో. యా, సో హాయ్ Subhani. So can you just Hi Ashok. can you just share your feedback? లైక్ మీరు జాబ్ Yeah, sure. జాబ్ క్రాక్ చేయడానికి మీరు ఫాలో అయిన స్టెప్స్ ఏంటి అండ్ Okay. అలాగే మన కోర్స్ ఎలా హెల్ప్ఫుల్ అయింది మీకు అండ్ Mm-hmm. మన డీటెయిల్స్ మీకు ఎలా తెలిసాయి, మన కాంటాక్ట్ డీటెయిల్స్, హౌ డిడ్ యూ అప్రోచ్ అస్. Okay, sure. Yes. ఫస్ట్ నేను డెలాయిట్లో వర్క్ చేస్తున్నానండి. డెలాయిట్లో వర్క్ చేసి నాకు 2.8 years ఎక్స్పీరియన్స్ ఉంది అప్పటికి. సో నేను డెలాయిట్లో ఆల్మోస్ట్ ఈ 2 yearsలో నేను ఆల్మోస్ట్ 10 టెక్నాలజీస్ మీద వర్క్ చేశాను. అంటే అన్నిట్లో ఎంట్రీ ఉంది కానీ దేంట్లో మాస్టర్ చేయలేదు. సో ఇది నేను ఆలోచించుకుని, అంటే నేను ఎప్పుడైనా స్విచ్ అవ్వాలన్నా ఫర్దర్గా జాబ్కి చూసుకోవాలన్నా, అంటే నాకు స్కిల్ లేదు, ప్రాపర్ స్కిల్. జస్ట్ నాకు శాలరీ వస్తుంది, ఐఎమ్ డూయింగ్ జాబ్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ స్కిల్ ప్రాపర్ ఇన్ మై హ్యాండ్. So I want to chase one skill and I want to master it. So when I am go searching for that, my sister was there who is working in Dynamics CRM. So she suggested me this. So then I have almost నేను సెల్ఫ్గా లెర్న్ చేశాను ఒక 2 months. సెల్ఫ్గా లెర్న్ చేసుకొని కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను కానీ బట్ ఐ డెంట్ గెట్ సక్సీడెడ్ ఇన్ దట్ ఇంటర్వ్యూ. సో ఐ థాట్ ఐ వుడ్ నీడ్ ఎ మెంటర్. అందుకని నేను సెర్చ్ చేస్తున్నా, ఎవరైనా దొరుకుతారేమో అని. దీంట్లో పర్టికులర్ గా ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం టీచ్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు మార్కెట్ లో. యా, అందులో కరెక్ట్. అందులో తెలుగు అంటే టీచ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ ప్రాపర్ పాత్ ఇచ్చే వాళ్ళు ఎవరు నాకైతే కనపడలేదు. నేను చూస్తుంటే మీది సమ్వేర్ ఎక్కడో కనపడింది, సివైసి సంథింగ్, నాకు కూడా గుర్తులేదు సరిగా. ఒకసారి మీ యూట్యూబ్ మొత్తం చూసి ఓపెన్ చేస్తే జెన్యున్ గా అనిపించారు అప్పుడు. స్టిల్ ఐ హావ్ డౌట్ ఆన్ యూ యాజ్ వెల్, సారీ ఫర్ దట్. యా సో యా, మీ సిస్టర్ కూడా మాట్లాడారు కదా అప్పుడు. ఆ, ఆ, నాకు కూడా డౌట్ ఉండే, అంటే ఇంత జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అందరూ, ఏమైనా ఈజ్ స్క్రిప్టెడ్ ఆర్ సంథింగ్ వాట్ అని నేను థింక్ చేశాను కొంచెంసేపు. సో మీతో మాట్లాడాను. లెట్స్ సి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక రిస్క్ తీసుకుందాం అన్నట్టుగా నేను ఇంకా ఎట్ ద టైం నేను డెలాయిట్ లో, అంటే నాకు 98 days నోటీస్ పీరియడ్ ఉండడం వల్ల నాకు జాబ్ ఇవ్వట్లేదు ఎవరు, అంటే ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ చేయట్లేదు. సో ఇంకా నేను ఇట్లా కాదని చెప్పి రిస్క్ తీసుకుని రిజైన్ చేశాను నేను అక్కడ. రిజైన్ చేసేసి ఇంకా నేను ఈ కోర్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ దట్ మీ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత నేను అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉంది కోర్స్. లైక్ ఇట్స్ ఫీల్ లైక్ వీఆర్ డూయింగ్ ఏ లైవ్ ప్రాజెక్ట్. యాక్చువల్గా అలా అసైన్మెంట్స్ కంప్లీట్ చేశాను. నేను కూడా ఆల్మోస్ట్ ప్లగిన్స్ వరకు అసైన్మెంట్స్ కంప్లీట్ చేశాను కానీ నేను అవి సబ్మిషన్ లో నాకు ఇష్యూ వస్తుండే. సో ఇంకా అందుకు వదిలేసాను. ఇంకా లాస్ట్ 10 to 15 classes నేను అటెండ్ అవ్వలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి నాకు. అప్పటికే నేను ఇంకా అప్పుడే నేను స్టార్ట్ చేసేసాను ఇంకా జాబ్ సెర్చింగ్ అనేది. అలా సెర్చ్ చేస్తుంటే నాకు లింక్డ్ఇన్ ఎక్కువ నేను ప్రిఫర్ చేశాను. అండ్ అక్కడ నేను అప్లై చేసుకొని లాస్ట్కి నేను ఒక జాబ్ ఆఫర్ అనేది వచ్చింది నాకు. బట్ దాంట్లో నాకు 5 rounds ఆఫ్ ఇంటర్వ్యూ జరిగింది. ఇట్స్ ఎ స్టార్ట్అప్ కంపెనీ. ఐ క్లియర్డ్ విత్ వాట్ ఎవర్ నాలెడ్జ్ యూ షేర్ టు మీ that interview. Your course was helpful for me, lot of it did lot to me. Like
అంటే బేసిక్స్ ఉంటే దేంట్లో అయినా మనం ముందుకెళ్ళొచ్చు. ఏం లేకుండా అంటే మెస్ అప్ అయిపోయి కోర్స్ నేర్చుకోవడం కంటే ఒక ప్రాపర్ ఫార్మాట్ లో మీ కోర్స్ ఉంది. సో ఇది నాకు చాలా హెల్ప్ అయింది. ఈవెన్ నేను జాబ్ లో జాయిన్ అయినాక నాకు కొన్ని జావా స్క్రిప్ట్ లో కొన్ని ఇష్యూస్ వస్తుండే. ఉమ్, కొన్ని సినారియోస్ లో ఆ సినారియోస్ మనం ప్రాజెక్ట్ లో చేస్తున్నాం కాబట్టి నేను ఒకసారి డ్రైవ్ లోకి వెళ్ళి ఆ జావా స్క్రిప్ట్స్ ఫైల్స్ తీసుకొని అవి రిఫర్ చేసుకొని నేను చేసా, ఈజీగా అయిపోతుంది. గుడ్ అంటే గుడ్. ఇక్కడ కోర్స్ నేర్చుకోవడం కాకుండా ఒక పర్సన్ లేకుండా మనకి జాబ్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. విత్ ఆల్ వాట్ ఎవర్ వి డిడ్ అసైన్మెంట్స్, రైట్? అవన్నీ మన దగ్గర ఒక ట్రాక్ లో ఉంటే వితౌట్ ఎ పర్సన్ వీ కెన్ రిఫర్ దెమ్ అండ్ వీ కెన్ డూ దాట్. గ్రేట్ గ్రేట్. ఎస్ అశోక్. సో మీరు యాక్చువల్గా పర్సనల్గా నేర్చుకున్నారు బిఫోర్ యూ జాయిన్, అండ్ తర్వాత మన దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకున్నారు. సో ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, సో నేను ట్రైనర్ దగ్గర నేర్చుకునే బదులు యూట్యూబ్లో కంటెంట్ అవైలబుల్ ఉంది కదా, సో వై కాంట్ ఐ లెర్న్ పర్సనల్లీ. సో వాళ్ళకి మీకేమి సజెషన్ ఇస్తారు? మీకు టూ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి రెండు కూడా. సో అలా అనుకునే వాళ్ళకి మీరు కోర్సు రికమెండెడ్ అంటారా, సెల్ఫ్ లెర్నింగ్ చేయొచ్చు అంటారా? ద థింగ్ ఈజ్ మనం సెల్ఫ్ గా నేర్చుకున్నప్పుడు మనం అంటే మనకి సిఆర్ఎం లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి అనమాట. లైక్ జావా స్క్రిప్ట్స్, ప్లగిన్స్, వర్క్ ఫ్లోస్, పవర్ ఆటోమేట్ ఫ్లో, ఇవన్నీ అంటే ఒక సెట్ ఆఫ్ టాపిక్స్ లాగా ఉన్నాయి. అందరూ ఏం చేస్తారంటే ఈ టాపిక్స్ లో ఒక్కొక్క సినారీ నేర్చుకుని అన్ని టాపిక్స్ మనం టచ్ చేసాము. ఓకే, మనం ఇప్పుడు మొత్తం రెడీగా ఉన్నాం, మనం ఇంటర్వ్యూ చేయడానికి రెడీగా ఉన్నాం అని వాళ్ళు అనుకుంటారు అట్లా సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుని. కానీ ద హ్మ్. థింగ్ ఈజ్ వెన్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్చువల్ వర్క్ అండ్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఎ ప్రాజెక్ట్, దెన్ యూ విల్ ఫేస్ డిఫికల్టీస్. ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లో మీకు ట్రబుల్ షూట్ ఎలా చేయొచ్చు, లైక్ రియల్ టైమ్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ ఓన్ సెల్ఫ్ లెర్నింగ్ ఉంటే మనకి మా సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు దేర్ వి విల్ బి లైక్ ఫీల్ లైక్ బ్లాంక్. అక్కడే యా. పట్టేస్తాడు ఇంటర్వ్యూ మనల్ని. హ్మ్. సో కాబట్టి మనం కోర్స్ తీసుకోవడమే చాలా బెటర్ నాకు తెలిసి. సెల్ఫ్ లెర్నింగ్ అనేది అంటే చూడడానికి ఏమనిపిస్తుంది అంటే అశోక్ గారు, ఈ కోర్స్ చూడడానికి ఈజీగానే ఉందిలే, ఏముంది సెల్ఫ్ లెర్నింగ్ చేసుకొని ఇచ్చేయచ్చు అనుకుంటారు. బట్ వెన్ ఎవర్ వీ ఇన్వాల్వ్ ఇన్ ద కోర్స్ దెన్ వీ నో ద డెప్త్స్, వాట్ ఆర్ ఛాలెంజెస్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ అనేది. కరెక్ట్. బట్ మనం ఈ కోర్స్ తీసుకుంటే ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ 2-3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యాక్చువల్ విత్ జెన్యున్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు కూడా లింక్డ్ ఇన్ లో నన్ను కాంటాక్ట్ అయ్యి నన్ను అడుగుతున్నారు అనమాట. హ్మ్. అని ఎలా అంటే వాళ్ళని నేను క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయలేని క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తున్నాను అనమాట. గ్రేట్ సో గ్రేట్. దట్స్ ఫీల్ బెటర్. దాన్ని చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ జస్ట్ 3 months ఆర్ 4 months, లైక్, రైట్? యా. సో ఈ 3-4 months లో మన చేతిలో ఒక ప్రాపర్ స్కిల్ ఉంటుంది. జాబ్ లేకపోయినా కాన్ఫిడెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీ కోర్స్ లో, ఫస్ట్ ఆఫ్ ఆల్. గ్రేట్ గ్రేట్. వచ్చిందిలే జాబ్ అన్నట్టుగా. హ్మ్. యా. అండ్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు మాట్లాడారు నాకు. నాకు ఆల్రెడీ వచ్చు అనే ఫీలింగ్‌లోనే ఉన్నారు. ఆల్‌మోస్ట్ నాకన్నీ వచ్చు. అసలు నేను కొంచెం ఏమనుకున్నానంటే ఫ్రేమ్‌వర్క్ జాయిన్ అయ్యేటప్పుడు నేనప్పుడు మీకు లైక్ చెప్పాను. మీకు మీరనుకునేది వేరండి. ఒక 1, 2 వీక్స్‌లో మీకు వేరియేషన్ అర్థమవుద్ది. మీకు తెలియాల్సింది చాలా ఉంటుందని అప్పుడు నేను చెప్పాను. మీకు తర్వాత రియలైజ్ అయ్యారు. తెలియని నేనేమనుకున్నానంటే ఈ 3 months కోర్స్ తీసుకొని నేను టైం వేస్ట్ చేయడం ఎందుకు, నాకు మొత్తం వచ్చు కదా అని నేను అనుకున్నాను. కరెక్ట్. యాక్చువల్ గా నేను ప్లగిన్ లోకి జావా స్క్రిప్ట్ లోకి ఇన్వాల్వ్ అయ్యి అవి లుక్అప్ ఫీల్డ్స్ ఎట్లా సెట్ చేయాలి, అప్డేట్లు ఎట్లా చేయాలి, ఇవన్నీ టెక్నికల్ గా థింగ్స్ లో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు రియలైజ్ అయ్యా నాకు 10% కూడా రాదు. నేను చాలా బెటర్ ఆప్షన్ చూస్ చేసుకున్నానని చెప్పి. ట్రైనింగ్ అనేది అందరు ఇస్తారు అశోక్ గారు, బట్ మీ ట్రైనింగ్ అనేది ఐ డిడెంట్ సా ఎనీవేర్. ఒక చోట నేను చూసాను, జే స్పైడర్స్ లో నేను జాయిన్ అయ్యాను జావా కోర్స్ నేర్చుకోవడానికి. అక్కడ హ్మ్. ట్రైనర్స్ మీ ఆల్మోస్ట్ మీ దగ్గరగా అని చెప్తున్నారు అతను కూడా. దెన్ అగైన్ మీ దగ్గర తీసుకున్నాను, మీరు ఫార్ మోర్ బెటర్ దానికంటే. అందరూ తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, కోర్స్ ఇస్తారు, రికార్డింగ్ వీడియోస్ ఇస్తారు, అసైన్మెంట్స్ అనేది ఎవరు ఇయ్యరు. మీ కోర్స్ లో మెయిన్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఈచ్ అండ్ ఎవ్రీ అసైన్మెంట్. మనం కరెక్ట్. ఎంత ఇష్యూ ఫేస్ చేసినా అసైన్మెంట్స్ క్లియర్ కట్ గా డౌట్ క్లియర్ చేసుకుని అది చేసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఫస్ట్. నేను హ్మ్. కంప్లీట్ హ్మ్. చేశాను అన్నది. జాబ్ గురించి అసలు మర్చిపోతాం ఫస్ట్ మనం అసైన్మెంట్స్ చేస్తుంటే. వీఆర్ డూయింగ్ సంథింగ్ అనేది మన మైండ్ లోకి వస్తుంది అనమాట. ఆ పాజిటివ్ హోప్, ఆ పాజిటివ్ కాన్ఫిడెన్స్ అనేది మన మైండ్ లో ఉంటే జాబ్ విల్ ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది అది. గుడ్ గుడ్. సో మీరు ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు సుబాని? ఇన్ని అంటే మీ కోర్స్ తీసుకున్నాక నా షుగర్, ఆ! మీ కోర్స్ తీసుకున్నాక నేను 2 అటెండ్ అయ్యాను. సో సెకండ్ దానికొచ్చిందా ఫస్ట్‌ది జాబు? నాకు ఫస్టా? ఫస్ట్‌ది నాకు ఏం అప్డేట్ ఏం రాలేదు. బట్ అది ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశాను. హుహుహుహు. సో క్వెషన్స్ మనం కవర్ చేసిన సెకండ్ టాపిక్స్ రౌండ్ నుంచి లైక్ మనకి ఇంటర్వ్యూ క్వెషన్స్ అని ట్రాకింగ్ ఉంటుంది గదా! మన ట్రాకింగ్ షీట్‌లో డైలీ.
అంటే మనం ఇచ్చిన ఇంటర్వ్యూ ఆహా! క్వశ్చన్స్ నుంచి ఆల్మోస్ట్ వాటిల నుంచి వచ్చాయా? లేదంటే మీకు అవుట్ ఆఫ్ స్కోప్ ఏమైనా వచ్చాయా? ఆల్మోస్ట్ వాటిల నుంచి వచ్చాయి అశోక్ గారు. బట్ నా దగ్గర ఏంటంటే సంథింగ్ నేను ఎక్కడి నుంచో తీసుకున్నాను. నా దగ్గర 400 ప్లస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం లో. హుహు. బట్ మీరు ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ దాంట్లో కూడా ఉంది. హుహు. హుహు. ఆ, మీరు ఇచ్చిన హ్మ్. క్వశ్చన్స్ చాలా హెల్ప్ అయినాయి హ్మ్. ఇంటర్వ్యూకి. హుహుహుహు. టు బి ఆనెస్ట్, ఈ క్వశ్చన్స్ ఇవన్నీ కాదులేండి. మీ కోర్స్ మొత్తం నేర్చుకుంటే ఆటోమేటిక్ గా ఈ క్వశ్చన్స్ అనేది మనం చూసుకోకుండానే ఆన్సర్ చేసేయచ్చు. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. సో, సినారియో బేస్డ్ క్వెషన్స్ అనేది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అది ఆ, పానెల్ బేస్ చేసుకొని ఉంటుంది. ఎస్ ఎస్ కరెక్ట్. బికాస్ సినారియో బేస్డ్ ఆన్సర్ చేయాలంటే అసైన్‌మెంట్స్ అనేది కంపల్సరీగా చేస్తేనే సినారియో బేస్డ్ అనేది టాకిల్ చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. హ్మ్. స్ మెయిన్స్ ఫస్ట్ ఈ మధ్య ఇంటర్వ్యూస్ కూడా మంచి షార్ప్ లో ఉన్నారు వాళ్ళు. మనల్ని ఇవేంది ఎంటిటీస్, వర్క్ ఫ్లోస్, బిజినెస్ రూల్స్ ఇవన్నీ అడగకుండా డైరెక్ట్ జావా స్క్రిప్ట్ టెక్నికల్ లోకి వెళ్ళి లైక్ ప్లగిన్స్ లోకి వెళ్ళి వాడు రెండు క్వశ్చన్స్ వేసి వాళ్ళు అక్కడే డిసైడ్ అయిపోతున్నారు అంటే ఇతని దగ్గర స్టఫ్ ఉందా లేదా అని. కరెక్ట్. అక్కడ కరెక్ట్. ఆ రెండు క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేస్తే వాళ్ళు ఫార్వర్డ్ కి మూవ్ అవుతున్నారు. అప్పుడు లాస్ట్ కి ఎంటిటీస్ దగ్గరికి, వ్యూస్ దగ్గరికి, ఫార్మ్స్ దగ్గరికి వస్తున్నారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీకు వర్క్ పరంగా ఎలా ఉంది? వర్క్ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? మన కోర్స్ హెల్ప్‌ఫుల్ అవుతుందా? వర్క్ అంటే యాక్చువల్ చెప్పాలంటే మేము 2 మెంబర్స్ ఉన్నాం డెవలపర్స్. వీఆర్ బిల్డింగ్ అండ్ హెల్త్ కేర్ అప్లికేషన్. సో హ్మ్. ఐ గాట్ ఎ ఛాన్స్ టు డెవలప్ ఏ కాంప్లెక్సిటీ ఉన్న పవర్ ఆటోమేట్ ఫ్లోస్ లైక్ పవర్ పోర్టల్స్, ఒక వెబ్సైట్ బిల్డ్ చేశాను నేను. హ్మ్. బట్ చాలా స్ట్రగుల్ ఉండే దాంట్లో కూడా, ఎందుకంటే వాళ్ళ సినారియో వేరు, మనం నేర్చుకున్న సినారియోస్ వేరు కదా. బట్ హెల్ప్ఫుల్ అయింది మీ కోర్స్ తీసుకోవడం వల్లే చేశాను ఇది కూడా. అంటే ఓకే. మనకు ఫస్ట్ పవర్ పోర్టల్స్ అనేది కూడా మనకేమో తెలియదు అంతగా. హ్మ్. మీ హ్మ్. కోర్సులోకి వచ్చాక మీరు కొన్ని క్లాసెస్ టీచ్ చేశారు కదా, ఆ క్లాసెస్ ని రిఫర్ చేసుకుని వర్క్ చేసిన తర్వాత పవర్ ఆటోమేట్ ఆ టాస్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ చిన్నగా సమ్ ఇన్సిడెంట్ల లెవెల్లో ఉన్నాం ప్రెసెంట్. గుడ్. గుడ్. ఇట్స్ గోయింగ్ స్మూత్ కరెంట్లీ. ఇనిషియల్ స్టేజ్ లో కొంచెం హార్డ్ ఉండే. ఓకే. అంటే మనం ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నాం కాబట్టి వీ కెన్ ఫీల్ ఫర్ వన్ మంత్ మనం ఆ హార్డ్షిప్ అనేది ఫీల్ అవుతాం. హ్మ్. ఎక్కువ సో కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు అది కూడా. యాహ్! సో, ఉమ్. మీకు అంతకుముందు ప్యాకేజీ ఎంతుండే శుభాని డిలాయిట్‌లో మీరు బయటకొచ్చినప్పుడు? డెలాయిట్లో నాకు ఆల్మోస్ట్ 5.96 ఉంది అశోక్ గారు. ఆహాహా! 6 lakhs. ఇప్పుడు హౌ మచ్ యూ ఆర్ గెట్టింగ్ ద ప్యాకేజ్ ఇన్ ద రేంజ్ నాట్ ఎగ్జాక్ట్ ఈస్ ఐఎమ్ రిక్వైర్డ్ మీటింగ్ 10 to 12. ఎల్‌పిఏ. ఎస్, 10 to 12. ఆల్మోస్ట్ 100% హైక్ రైట్? యా, 100% ఆల్మోస్ట్. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కటింగ్స్, ఆల్ ద థింగ్స్ గుడ్. 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 ఐ అండ్ హ్యావ్. అంటే నేను యాహ్! ఎగ్జాక్ట్ శాలరీ నాకు వచ్చేస్తుంది. హుహుహుహు. ఎందుకంటే యాహ్! ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఏ యుఎస్ కంపెనీ. యూఎస్ క్లయింట్. యాహ్! సో యాహ్! సో, దట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. యుఎస్ క్లయింట్ చేస్తున్నా, నాకు ఇక్కడ హ్మ్. ట్యాక్సెస్ ఏం లేవు ప్రెసెంట్. మీరు అండ్ నౌకరీలో బెటర్ థింగ్ ఈస్ ఇట్స్ ఎ రిమోట్ ఆపర్చునిటీ. హుహు. వర్క్ ఫ్రమ్ హోమ్ రైట్? ఫుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. గ్రేట్. గ్రేట్. యా, ఫుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు నౌకరీలో ప్రొఫైల్ పెట్టినప్పుడు ఎస్ డైలీ అశోక్ మీకు గారు. ఎన్ని కాల్స్ వస్తుండే శివాని? నౌకరీ లింక్డ్ఇన్‌లో కాల్స్ ఎలా ఉన్నాయి మార్కెట్‌లో? కాల్ కాల్స్ అయితే కాల్స్ బాగానే ఉన్నాయి అశోక్ గారు. టు బి ఆనెస్ట్, నేను నౌకరీ అంతగా యూస్ చేయలేదు. నేను లింక్డ్ఇన్ లోనే ఎక్కువ అప్లై చేయడం. లింక్డ్ఇన్ మంచి యాక్టివ్ ఉన్నాను నేను. అంటే నేను లింక్డ్ఇన్ లోకి వెళ్తే అందరు నన్ను గుర్తుపెడుతున్నారు. అంటే నా టెక్ స్టాక్ లో ఉన్న వాళ్ళు, ఆహా! ఈ అబ్బాయి ఎప్పుడు కమెంట్స్ చేస్తుంటాడు, అప్లై చేస్తుంటాడు అన్నట్టుగా అందరూ ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపెట్టి మెసేజ్ చేస్తూ ఉంటారు. సో లింక్డ్ఇన్ నేను ఎక్కువ యూజ్ చేశా. ప్రెసెంట్ నేను ఇప్పుడు కూడా లింక్డ్ఇన్ ఎక్కువ యూజ్ చేస్తాను. దాంట్లో నెట్వర్క్ అనేది మనకి ప్రాపర్ గా అర్థమవుతుంది. అంటే ఎవరున్నారు, ఎవరు లేరు అనేది మన టెక్ స్టాక్ లో. లింక్డ్ఇన్ లింక్డ్ఇన్ మీకు ఇంతకుముందే తెలుసా? లేకపోతే మన కోర్స్‌లో లింక్డ్ఇన్ నుంచి ఎలా అప్లై చేయాలో కదా కొన్ని టిప్స్ చెప్పున్నాము. అవి మీకేమైనా హెల్ప్‌ఫుల్ అయ్యాయా? లింక్డ్ఇన్ నేను ముందు నుంచి యూజ్ చేస్తున్నాను. బట్ కీవర్డ్స్ హుహుహు. అనేది నేను ఇనిషియల్ స్టేజెస్ లో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని ఒక 2 keywords యూజ్ చేసి చేస్తున్నాను. మీరు చెప్పినాక అన్ని ఒకసారి సెర్చ్ చేసి చూస్తే యా వీఆర్ చాలా జాబ్స్ ఉన్నాయి. హ్మ్. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది లింక్డ్ఇన్ లో ఏం చేస్తారంటే జాబ్స్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు, కానీ మనకి యాక్చువల్ జాబ్స్ ఉండేది పోస్ట్. పోస్ట్ లో. కరెక్ట్. అది మనం పోస్ట్ లో ఆ, చెప్పున్నాము టిప్స్ కూడా. మనం లాస్ట్ యాహ్! 1 week అలా హ్మ్. ఫిల్టర్ చేసుకుంటే వీ కెన్ ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ జాబ్స్ దేర్ అండ్ వీ కెన్ అప్లై యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. యాహ్! సో, మనకి లింక్డ్ఇన్ నుంచే క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్‌గా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కువైంది గదా! నౌకరీ నుంచి ఎక్కువ రావట్లేదు రీచ్ ఔట్.
లింక్డ్ఇన్ నుంచే అవునండి. సార్ట్ అవుట్ హ్మ్. అయిపోతున్నాయి జాబ్స్. సో ఆ కైండ్ ఆఫ్ మనం జాబ్స్ హ్మ్. అప్లికేషన్ ఫాలో అవటం కూడా ఇంపార్టెంట్. మనకు ఒక ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే. నేనైతే ఒక లైక్ ఓహ్! అంటే ఒక సజెషన్ ఇవ్వగలను. లింక్డ్ఇన్ దీని గురించి. అందరూ ఏం చేస్తున్నారంటే ఐయామ్ దిస్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. బట్ వాట్ ఐ డిడ్ ఈస్ అందరూ అందరూ వీక్ డేస్‌లో ప్రిపేర్ అయ్యి వీకెండ్స్‌లో జాబ్స్‌కి అప్లై చేసుకుంటారు. బట్ నేనేం చేశానంటే వీక్ డేస్ మొత్తం జాబ్ ప్లేస్‌లో వెతకడం దీంట్లో ఫోకస్ చేసి వీకెండ్స్‌లో నేను లెర్న్ చేసుకుంటా. ఎందుకంటే మండే టు ఫ్రైడే ఇవి ఆఫీసెస్ అనేది ఓపెన్ ఉంటాయి కాబట్టి ఈ గ్యాప్‌లోనే మనకి రిప్లై అనేది వస్తుంది వాళ్ళ నుంచి. సో నేను కరెక్ట్. మండే టు ఫ్రైడే కంప్లీట్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడం వీటి మీద ఫోకస్ చేసి వీకెండ్స్‌లో ఎట్లాగో హాలిడే మనకేం రెస్పాన్స్ రాదు కాబట్టి నేను వీకెండ్స్‌లో లెర్న్ చేస్తాను గుడ్, ఎక్కువ. గుడ్. ఇది హెల్ప్‌ఫుల్ అయింది నాకు. సో మీకు హ్మ్. అంతకుముందు కార్పొరేట్ కల్చర్ ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి మీరు ఎంటర్ అయ్యారు హ్మ్. ఎక్కువ హ్మ్. ఆన్‌బోర్డింగ్ కానీ లేదంటే ఇంటర్నల్‌గా హ్మ్. సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసి కానీ ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండరు. మీకు జనరల్‌గా ఆన్‌బోర్డింగ్ అవునండి. ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏంటి? ఒకసారి కొంచెం హైలైట్ చేస్తారా? ఎవరికైతే న్యూగా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఆన్‌బోర్డింగ్ అంటే ఫస్ట్ మనం ఇంటర్వ్యూస్ క్లియర్ చేసినాక వాళ్ళు మనకి ఆఫర్ లెటర్ ఇస్తారు. వన్స్ మనకు ఆఫర్ లెటర్ వాళ్ళు పంపిన తర్వాత మనం ఓకే అయితే ఆఫర్‌కి మనం వాళ్ళకి డిజిటల్ సైన్ చేసి మళ్ళా వాళ్ళ ఈమెయిల్‌కి పంపితే వాళ్ళు సమ్ డేస్‌కి మనకు ఒక ఆన్‌బోర్డింగ్ లింక్ అనేది ఇస్తారు. ఆ లింక్‌లో మనం జాయిన్ అయితే మనకి మన లాగిన్ క్రెడెన్షియల్స్, ఈమెయిల్, కంపెనీ ఈమెయిల్, పాస్వర్డ్ ఇస్తారు. ఇంగా హ్మ్. దాన్ని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్ కంపెనీ పోర్టల్‌లో లాగిన్ అయ్యి మనం వర్క్ చేసుకోవచ్చు. యాహ్! దిస్ ఈస్ ద ఆన్‌బోర్డింగ్. టాస్క్ ఆ! అలొకేషన్ ఎలా ఉంటది మీకు? ఇది జాయినింగ్, ఇంతవరకు జాయినింగ్. వెన్ ఇట్ కమ్స్ టు టాస్క్ అలొకేషన్ మనల్ని ఒక టీమ్‌లోకి అసైన్ చేస్తారండి. ఆ టీమ్‌లో టీమ్ లీడ్ ఉంటారు. అండ్ మనతో పాటు కొంతమంది డెవలపర్స్ ఉంటారు. ఆహ్, లైక్ ఇప్పుడు మనకి పవర్ బిల్ సిస్టమ్‌లోనే తీసుకుందాం. హ్మ్. మనం అంటే మొత్తం తీసుకున్నాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్నల్ లైవ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొంతమందికి ఫార్మ్స్ ఇస్తారు. కొంతమందికి ఎంటిటీస్ క్రియేట్ చేయమంటారు. ఆ ఎంటిటీస్, ఫార్మ్స్ అయిపోయిన తర్వాత కొంతమందికి సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ క్రియేట్ చేయమని ఇస్తారు అలా. వెన్ ఇట్ అలా అలా వర్క్స్ ఇస్తారండి. మనం అయి అప్ చేసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ వి డిడ్ అండ్ వాట్ ద ఇష్యూస్ వీఆర్ ఫేసింగ్, వాట్ ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్ అనేది డైరెక్ట్ ఈమెయిల్ ఫార్మాట్‌లో వాళ్ళకి పంపేసి అఫీషియల్ ఈమెయిల్, దెన్ లాగ్ ఆఫ్ అండ్ నెక్స్ట్ డే సేమ్ రిపీట్. హ్మ్. సో డైలీ యాహ్! మార్నింగ్ స్టాండప్ కాల్స్ ఆర్ సింకప్ కాల్స్ డైలీ ఉంటాయా? స్టాండప్ కాల్స్ లీడ్స్‌తో బట్ యాహ్! ఇన్ ఈవినింగ్ అప్డేట్స్ ఉంటాయి. ఇట్ కరెక్ట్. వేరీస్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. కొంతమందికి అప్డేట్స్ ఉండవు. డైరెక్ట్ మార్నింగ్‌లోనే అప్డేట్ ఇచ్చుకోవడం, అప్డేట్ మార్నింగ్‌లోనే వర్క్ ఇచ్చుకోవడం చేస్తుంటారు. హ్మ్. గుడ్, హ్మ్. గుడ్. కానీ నేనైతే ఒక సజెస్ట్ చేస్తాను ఏంటంటే డోంట్ ఆస్క్ హెల్ప్ ఫర్ ద డెవలపర్ హూ ఈస్ వర్కింగ్ విత్ యూ. హ్మ్. ఎంత మనతో ఎంతైతే అంత సెర్చ్ చేసుకొని వెతికి మనమే చేసుకుంటే మన నేమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. వెన్ వీ కరెక్ట్. ఆస్క్ ఫర్ డిఫరెంట్ పర్సన్ డెఫినెట్లీ హీ విల్ దే విల్ దెర్ ఇస్ సంథింగ్ నెగెటివ్ ఇంప్రెషన్ ఆన్ అస్, రైట్? యాహ్! సో యాహ్! ఐ చిన్నగా లేట్ అయినా సరే మనం సెర్చ్ చేసుకుంటే మనకి మంచి పేరుంటుంది. జాబ్ తెచ్చుకోవడం ఒక్కటైతే ఆ జాబ్‌ని నించోబెట్టుకోవడం సర్వైవ్ ఇట్స్ చేసుకో మోర్ యాహ్! ఇంపార్టెంట్. కరెక్ట్, కరెక్ట్. మనం ఏందంటే పక్కన హెల్ప్ చేస్తున్నారు కదా! ఓకే చేసేద్దాం, అడుగుదాం, డిపెండ్స్ హెల్ప్ అవ్వద్దు. చేద్దాం. హ్మ్. సో అది వాళ్ళు మనం చేస్తారు ఆల్రెడీ మనకి హెల్ప్. కానీ వెనక హ్మ్. చాలా జరుగుతుంటాయి మనకు తెలియకుండానే. యాహ్! మీకు ట్రైనింగ్‌లో ఆల్రెడీ మనం ఆ టిప్స్ అనేది చెప్పున్నాం. యెస్. 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 మీకు డిపెండెంట్ ఉండొద్దు ఎప్పుడైనా సరే. హ్మ్. మోస్ట్‌లీ మనం ఇచ్చిన లింక్స్ రిఫర్ చేసుకుంటే అన్నీ సార్ట్ అవుట్ అవుతవి. 80-90%. యెస్. ఆ ఆల్‌మోస్ట్ అన్నీ 20% ఉన్నాయి. అడిషనల్ ఎఫర్ట్స్ అనేది పెట్టుకోవాలి. యెస్ అశోక్ గారు కరెక్ట్. దట్స్ గుడ్ సుబాని. సో మీరు లైక్ ఫీడ్‌బ్యాక్స్ అవన్నీ చూసి మన ఛానెల్‌లో స్క్రిప్టెడ్ అని అనుకున్నారు. లాస్ట్‌కి మీరు కూడా అదే నేను అను నేను ఫీడ్‌బ్యాక్ షేర్ అనుకోని చేశారు. ఆ! మీరు ఐ థింక్ మీరు అవును. కరెక్ట్. ఒక బ్యాచ్ స్టార్ట్‌కి ఫీడ్‌బ్యాక్ షేర్ చేశారు గదా! అవును. మీరు అడగకుండానే నేనే జాయిన్ అయ్యి కరెక్ట్. చేశానన్నమాట అది గూడా. సో అప్పుడు యెస్. ఎలా అనిపించింది అంటే మీకు? ఇప్పుడు జెన్యూనిటీ కనిపిస్తుందంటే వీఆర్ ఆల్‌వేస్ మూవ్ ఫార్వర్డ్, రైట్? మనం కరెక్ట్. నలుగురికి హెల్ప్ చేయగలుగుతాం. మనకే జెన్యూనిటీ దొరకకపోతే మనం నలుగురికి హెల్ప్ చేసి కూడా హ్మ్. అగైన్ మన పేరే కదా పోతుంది అశోక్ గారు. సో నాకు యాహ్! మీరు జెన్యూన్ అనిపించారు. మీరు అడగక ముందే నేనే కాల్‌లో నేనే జాయిన్ అయ్యి యెస్, ఐయామ్ సుబాని హియర్. ఐ వాంట్ టు షేర్ మై ఫీడ్‌బ్యాక్ అని నేను ఫీడ్‌బ్యాక్ ఇచ్చేసాను ఆ రోజే. యాహ్! యాహ్! థాంక్స్ ఫర్ థట్. యాహ్! యాహ్! సో, హ్మ్. థ్యాంక్ యూ సో మచ్ సుబాని. ఇప్పుడు న్యూ బ్యాచ్ లేదంటే న్యూ హ్మ్. స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో, హ్మ్. వాళ్ళకి మీ తరపున మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేయొద్దంటే, మీ ఏ కైండ్ ఆఫ్ సజెషన్స్ ఇస్తారు? ఓకే.
ఫస్ట్ థింగ్ జాబ్ తెచ్చుకోవడం కాబట్టి అశోక్ గారు, ఫస్ట్ మీరు కోర్స్లో జాయిన్ అయిన తర్వాత మేబీ మీ కోర్స్లో సమ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, ఆర్ సమ్ అంటే ఖాళీగా ఓన్లీ కోర్స్ నేర్చుకునే వాళ్ళే ఉండొచ్చు కాబట్టి టు బి యావరేజ్ 3 to 4 hours ఆర్ 3 hours స్పెండ్ చేసి మీ కోర్స్ మీద ఒక 3 months కన్సిస్టెంట్గా ఎవ్రీడే స్పెండ్ చేస్తే దెన్ యూ విల్ బి డెఫినెట్లీ ఆన్ టాప్, డెఫినెట్లీ. కరెక్ట్. ఫర్ షూర్. బట్ ఆడుతూ పాడుతూ నేర్చుకుంటే అవ్వదు. మన కోర్స్‌లో అసైన్‌మెంట్స్ ఎలా ఉంటాయో మీకు ఆల్రెడీ తెలుసు. అవును. కంపల్సరీ 4 అవర్స్ ప్లస్ అనేది స్పెండ్ చేస్తేనే యావరేజ్‌గా వర్కౌట్ అవుతది. బిజినెస్ డై రూల్స్ దాకా బాగుంటాయి మీ అసైన్మెంట్స్. ఓకే, చేయగలుగుతున్నామని. హ్మ్. బిజినెస్ రూల్స్ క్రాస్ అయితే చిన్నగా వర్క్ ఫ్లో అక్కడి నుంచి మనకి టైం తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. సో అక్కడ చాలా మంది, నేను మీ క్లాస్లో కూడా వచ్చి చూశాను, కొంతమంది డిమోటివేట్ క్లాస్ జాయిన్ అవ్వకుండా ఉండడం చూశాను. అలా అలా ఉండడం వల్ల అంటే మీ ఎండ్ నుంచి మీరు మొత్తం చేస్తారు కానీ వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు చేయండి, ఇట్స్ నెవర్ డన్. యాహ్! ఎప్పుడైనా 2 మీరు హ్యాండ్స్ ఆ, కలిస్తేనే ఆ, మనకి సౌండ్ అనేది వస్తది కదా! సో, ఉమ్, తరఫు నుంచి ఎఫర్ట్స్ ఉంటున్నంత మాత్రాన సక్సెస్ ఎగ్జాక్ట్లీ, అవ్వలేం. సో, అపోజిట్ పర్సన్ కూడా ఎఫర్ట్స్ పెడితే ఎగ్జాక్ట్లీ. 100% గ్యారంటీ అనేది ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ది అదర్ పర్సన్. ఎస్. మీలో నేను ఫైండ్ అవుట్ చేశాను. నాకేం డౌట్ వచ్చినా నేను వాట్సాప్లో పింగ్ చేసినా, లేకపోతే ఎట్లా, నేను మీకు అప్రోచ్ అయితే విత్ ఇన్ 10 to 20 minutes మీ రిప్లై అనేది నాకు వస్తుంది. దట్స్ దాన్ని యూజ్ చేసుకుంటే మనం నెక్స్ట్ లెవెల్లో ఉంటాము. దాన్ని యూజ్ చేసుకో అంటే ఇలాగ మెంటార్ ఎవరు దొరకరు యాక్చువల్లీ. దిస్ ఈజ్ సమ్ టైప్ వీ వాంట్ టు ఫీల్ లైక్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. చాలా థాంక్ మంది యూ. థాంక్ ఇప్పుడు మీ కోర్సు డౌట్ఫుల్ గా జాయిన్ కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి చాలా రిగ్రెట్ ఇది. హ్మ్. ఎందుకంటే డౌట్ తో ఇది మనకి అవుతుందో లేదో, ఇది నిజమో కాదో అని చాలా మంది స్కిప్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బ్యాడ్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు. హ్మ్. థాంక్ యూ. థాంక్ యూ. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సమ్ అమౌంట్ అశోక్ గారు. మనం హ్మ్. టెస్ట్ చేయడంలో పెద్ద ఏం పోదు. వస్తే మంచి లైఫ్, లేకపోతే సేమ్ స్టేజ్, అక్కడ నుంచి అయితే సో, కిందకి ఇప్పుడు వెళ్ళాం కదా. మీకు ఇప్పుడు అమౌంట్ పెట్టినా సరే క్వాలిటీ స్టఫ్ దొరకట్లేదు. అదే మ్యాటర్ ఇప్పుడు మార్కెట్‌లో. ఎగ్జాక్ట్లీ. యాహ్! ఇప్పుడు మార్కెట్ లో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం మార్కెట్ మొత్తం మీద ఒక్క పర్సనే ఉన్నారు కొంచెం ఫేమ్ లో, ఈ హ్మ్. టీచింగ్ లో, కోర్స్ చెప్పడంలో అంతలో. హ్మ్. ఎక్కడ చూసినా ఆయన కనిపిస్తున్నారు. ఇంకా నాకైతే ఎవరు కనిపించలేదు కొత్తగా. హుహుహుహుహు. గుడ్. ఆయన గుడ్. పేరు చెప్పొచ్చో లేదా ఐ డోంట్ నో, బట్ ఐ డోంట్ యాహ్! వాంట్ టు. హ్మ్. సో, ఐ థింక్ ఇంగ్లీష్ పర్సన్ ఈ నార్త్ సైడ్ అంటున్నారా? ఎస్, హీస్ ఫ్రమ్ ఒరిస్సా. ఆహాహాహా! యాహ్! మీకు కూడా అండ్ ఐడియా ఉండే ఉండొచ్చు. నాకు మీరే చెప్పారు. మీ సిస్టర్ చెప్పినట్టున్నారు. ఆ, ఇలా ఒక పర్సన్ ఉన్నారు. నాకు తెలియదు అంతకుముందు. ఆ, సో, తను చెప్పినారు. అతని దగ్గర 60,000 పెట్టి కోర్స్ నేర్చుకుంటే ఇట్స్ నో యూస్. 70,000 ఎంతో చెప్పారప్పుడు. హ్మ్. ఎస్, నో హ్మ్. యూస్. యాక్చువల్లీ ఐ వాంట్ టు జాయిన్ మై సిస్టర్ యాజ్ వెల్. షీ హ్మ్. హ్యాస్ 2 years, అంటే 2 years బ్రేక్ ఉందన్నమాట తన కెరియర్ లో. హ్మ్. సో నేను జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. షీఈస్ నాట్ ఇన్ ఇండియా కరెంట్లీ. షీ విల్ బి బ్యాక్ విత్ ఇన్ 20 days. ఆఫ్టర్ షూర్. దట్ ఐ షూర్. విల్ జాయిన్ హర్ ఇన్ న్యూ బ్యాచ్, షూర్ సుబాని. ఇన్ యువర్ బ్యాచ్. యాహ్! అండ్ ప్లీజ్ షూర్. టేక్ కేర్. డెఫినెట్‌లీ. డెఫినెట్‌లీ. ఐ థింక్ ఐ నో నీడ్ టు టెల్. యాహ్! షూర్. షూర్. Thank you so much, Shivani. Thank you for sharing your feedback. ఎస్ అశోక్, థ్యాంక్స్ ఫర్ Yeah, దిస్, గివింగ్ yeah, దిస్ ఆపర్చునిటీ. yeah. Thank you. Bye. యా, బాయ్. మీరు జాయిన్ అయ్యారండి? Yes, Ashok, I'm Subhani here. Good morning. యాహ్! హాయ్ శివాని. థ్యాంక్ యూ. కెన్ యూ షేర్ యువర్ ఫీడ్‌బ్యాక్? మనం ఇప్పుడు డెమోలో ఏదైతే డిస్కస్ చేసామో ఎవ్రీథింగ్ ఆర్ వి Yeah, మెయింటైనింగ్ అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మన కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఎలా ఆలోచించారు? ఇప్పుడు ఎలా ఉంది? yeah, sure. Yeah, good morning, everyone. I'm Subhani here, and I'm also a student who took demo class before 2 months, like you all. And it's been 2 months. It's been 45 days around. The course was going on well. And one more thing, మీరందరూ డెమో క్లాస్ చూసి ఒక డెమో క్లాస్ తో మీరు కోర్స్ ని డిసైడ్ చేయలేరు. యాజ్ ఎ డెమో క్లాస్ యూ హ్యావ్ టు నోటిఫై దట్ హౌ ట్రైనర్ విల్ బి, అతను మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతున్నాడా లేదా, మొత్తం కరెక్ట్ గా చెప్తున్నాడా లేదా, ఇవన్నీ చూసుకోవాలి మీరు. డెమో క్లాస్ లో మనకి 1% కూడా లేదు కోర్సు. బట్ ఎవ్రీడే అశోక్ మనకి అసైన్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ అసైన్మెంట్స్ అనేది మనం ఎవ్రీడే చేస్తే మనకి ఆల్మోస్ట్ 3 years ఆఫ్ హ్యాండ్స్ ఆన్ పక్కా వస్తుంది. అండ్ అండ్ నేను జీరో నుంచి స్టార్ట్ చేశాను ఈ కోర్సు. బట్ నా ఐఎమ్ డూయింగ్ గుడ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ అసైన్మెంట్ అండ్ ఐఎమ్ గెటింగ్ రేట్ 5 out of 5. ఐఎమ్ గెటింగ్ మోస్ట్లీ 5. అశోక్ చాలా బాగా టీచ్ చేస్తాడు ట్రైనింగ్. అండ్ వన్ మోర్ థింగ్, మనకి మార్కెట్ లో కూడా ఇలాంటి ట్రైనర్స్ ఎవ్వరు లేరు, మీరు ఎక్కడైనా సెర్చ్ చేసినా. బట్ హీ విల్, అంటే
మీరు కట్టిన ప్రతి రూపాయికి అశోకుడే న్యాయం చేస్తాడు ఫర్ షూర్. దిస్ ఇస్ మై జెన్యున్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్. If you are ready to give your 120% for 2 months, you will definitely join this course and you will achieve big in the future definitely. మనకి సిఆర్ఎం లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇట్లా అప్లై చేయగానే ఇట్లా కాల్స్ వస్తున్నాయి, బట్ వీఆర్ నాట్ అప్లయింగ్ బికాస్ మాకు ఇంకా కొంచెం కోర్స్ అనేది ఒక 15 days కోర్స్ ఉంది. అది అయిపోగానే హోప్ఫుల్లీ వీ విల్ అప్లై ఫర్ ద జాబ్స్ అండ్ వి విల్ క్రాక్ యాజ్ వెల్ బికాస్ మాకు అశోక్ అంత నాలెడ్జ్ ఇస్తున్నారు అండ్ యూ విల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్. డోంట్ డిపెండ్ ఆన్ ద డెమో క్లాస్ బికాస్ అశోక్ అనేది చాలా బాగా మీరు వాట్సాప్ లో పింగ్ చేస్తే చాలు, ఇలా డౌట్ వస్తుంది అని ఫోటో తీసి పెడితే హీ వాజ్ లైక్ గివింగ్ లైక్ చాట్ జీపీటీ ఎంత ఫస్ట్ ఇస్తుంది అంత ఫస్ట్ ఇచ్చేస్తాడు. 24 hours మీకు అవైలబుల్ లో ఉంటాడు. డోంట్ వరీ. నేను కూడా మా బ్రదర్ ని జాయిన్ చేస్తున్నాను ఈ బ్యాచ్ తోనే. ఐ వుడ్ సే joining, I would recommend this course to join definitely for who are starting in the CRM because ఈ ఇంతకంటే ఈజీ టూల్ మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కడా లేదండి. ఫర్ షూర్. యా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. అశోక్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ సుబాని. యా, సో మీకు Thank you so much. అసైన్మెంట్స్ డైలీ రివ్యూ వస్తున్నాయండి, కామెంట్స్, రివ్యూస్? Yes, Ashok. Every day that morning 10 o'clock, I'm getting the review for the assignments. యా యా